ఈ ఈ బ్రదర్స్ డే సందర్భంగా మనమందరం పిల్లలకి ఏం చెప్పాలంటే, ఎప్పుడు కూడా అన్నయ్య తమ్ముడు వీళ్ళు ఇప్పుడు ఎంత స్నేహంగా ఉంటారో, ఇప్పుడు ఎంత ప్రేమగా ఉంటారో, ఒకరికొకరు అన్నీ ఎలా ఇచ్చిపుచ్చుకుంటారో, ఇలాగే జీవితాంతం వీళ్ళు ఇలాగే కొనసాగాలని. అలాగే అన్న కుటుంబం వేరు కాదు, తమ్ముడు కుటుంబం వేరు కాదు. అన్న బాధ్యతలు ఒకటే, తమ్ముడు బాధ్యత కూడా ఒకటే అనే విషయాన్ని వాళ్ళకి ఇప్పటి నుంచే మనం వాళ్ళ హృదయంలో మనం అది ఒక విత్తనంలాగా వేయాలి. అది చెట్టులాగా ఆలోచన పెరగాలి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే, అలాగే ఒక ప్రేమలు, కుటుంబంలో ఉన్న బంధాలు అన్నీ గట్టిగా ఉండాలంటే, ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే పిల్లలకి అలాంటివన్నీ చెబుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఉన్నంతసేపు కూడా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కలాగే ఉంటారు, ఒకళ్ళొకరికి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఎందుకని మనం వస్తామను తమ్ముడు ఇవ్వకపోతే అన్నకి మనం ఇవ్వాలి తప్పు అని చెబుతూ ఉంటాం కదా. అదే ఆలోచన వల్ల వాళ్ళు మన దగ్గర బాగానే ఉంటారు. పెద్దయ్యాక అలా ఎందుకు ఉండట్లేదు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండక. అలాగే వాళ్ళు పెద్దగా అయిపోయారు కదా, మనం చెప్పక్కర్లేదులే, వాళ్ళు ఏమనుకుంటారా అని తల్లిదండ్రులు వెనక్కి అడుగు వేయడం వల్ల. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఒక అన్నయ్య చాలా మంచి పొజిషన్లో ఉంటాడు, అతను కారులో తిరుగుతూ ఉంటాడు, 10 మంది పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు, రాజకీయంగా ఉంటాడు. అతని తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో కొంచెం ఇబ్బంది పడి అతని పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఎవరిని అడగలేక మొహమాట పడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలు చదువులు ఆగిపోతాయని బెంగపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అంత సహాయం చేయగలిగి ఆ తమ్ముడు పిల్లలు కూడా చదివించగలిగే స్థితిలో ఉన్న అన్న ఏదో చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల, కొన్ని కారణాల వల్ల వాళ్ళకి సహాయం చేయకుండా ఆగిపోతాడు. కానీ ఆ ఆగిపోయే కారణాలు ఏవైనా సరే అవి ఎప్పుడు కూడా పక్కన పెట్టి, అన్నదమ్ముల్లో ఎప్పుడైనా ఒక తమ్ముడు తన పిల్లలు చదివించుకోని స్థితిలో ఉన్న, ఆడపిల్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న ఆ అన్న కానీ ఆ తమ్ముడు కానీ ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ రక్త సంబంధం అనేది అంత పటిష్టమైనది. మనం ఒకే ఇంట్లో పుట్టాం, ఎన్నో జన్మల వల్ల, ఎన్నో జన్మల బంధాల వల్ల మనం ఒకే కుటుంబంలో అన్నగా, చెల్లిగా, అక్కగా ఇలా ఈ బంధాలన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలే. ఇలాంటి బంధాలని మనం ఎప్పటికీ కూడా బంధాలని బాధ పెట్టకూడదు. మనం తప్పనిసరిగా ఒకవేళ మన తమ్ముడు కష్టంలో ఉంటే ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా తనకి మానసికంగా ధైర్యం ఇవ్వగలగాలి. కష్టంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే తన కుటుంబ సభ్యులు, తన రక్త సంబంధికులు దగ్గర ఉంటే ఆ సమస్యని వాళ్ళని ఆ గడ్డు కాలాన్ని తొందరగా చక్కగా దాటవేయగలరు. కష్టాలు ఎప్పుడూ వస్తాయి, అవి అలాగే వెళ్ళిపోతాయి. కానీ ఆ కష్ట సమయంలో ఎవరైతే వాళ్ళకి అండగా ఉంటారో వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. అందుకని మన తమ్ముడు కానీ అన్న కానీ కష్టంలో ఉన్నప్పుడు మనం చేయగలిగినంత చేయాలి. లేకపోతే కనీసం ఆర్థిక సహాయం చేయలేకపోయినప్పుడు వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదలకుండా, వాళ్ళు ఎటువంటి ఆఘాయిత్యానికి పాల్పడకుండా కష్టంలో వాళ్ళకి ధైర్యంగా నిలబడి వాళ్ళు మళ్ళీ కోలుకునే వరకు మనం వాళ్ళకి ఉపశమనంగా ఉండే మాటలు చెబుతూ వాళ్ళని వెన్నంటే ఉండాలి. అది మన పిల్లలకి మనం ఇప్పటి నుంచి నేర్పించాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా బయట. ఎందుకంటే పిల్లల రక్త సంబంధం అనేది తల్లి తండ్రి పిల్లల్ని ఎంత బాగా చూస్తారో తల్లి తండ్రి జీవితాంతం వెనుక ఉండరు. కాబట్టి అన్నదమ్ములు ఎప్పుడూ అంత ప్రేమగా ఉండాలనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెబుతూ ఉండాలి. ఇది ఈరోజు మనం పిల్లలకి చెప్పాల్సిన విషయం.